హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్రికాస్ గైడ్ స్పియర్. ఇప్పటి వరకు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకో కూడా చెప్తాను. ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో కంటెంట్ చూడండి, చూసి మీకు నమ్మకం ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి. అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీరు తమ్మునేని ఆల్రెడీ చూసే ఉంటారు. ఏంటి అంటే ఒక అన్ని సర్టిఫికేట్స్ అంత ఉన్నా కూడా ఒక పర్సన్కి బీటెక్ అయిన తర్వాత జాబ్ రావడం అనేది కష్టమైపోయింది. ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, ఇది ఎన్ని మనకెందుకు స్కిప్ చేద్దాం లేకపోతే వద్దులే క్లోజ్ చేసేద్దాం అని అనుకుంటారు. ముందుగా అయితే అలా అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి స్టెప్ ఇప్పుడు మీకు మీరు బీటెక్లో ఉంటే మీకు బయటికి వెళ్ళి ఒకవేళ మీరు పాస్ అవుట్ అయినా సరే మీ జూనియర్స్కైనా ఎవరికైనా చెప్పడానికైనా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్యూచర్ కిడ్స్కైనా ఎవరికైనా సపోర్ట్ చేయండి. ఒకటే అండి, ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా ఉంది? లైక్ ఏంటి అంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా సరిపోవట్లేదు. ఎందుకు, ఎక్కడ మిస్టేక్ అయిందని నేను ఆలోచిస్తే మీరు చూసే ఉంటారు తమ్నైల్, లైక్ 50+ సర్టిఫికేషన్స్ అండ్ అండ్ టాపర్ ఆఫ్ ది 8 సిమ్స్ అండ్ దెన్ ఐ ప్లేడ్ స్టేట్ లెవెల్, ఏపీకి స్టేట్ లెవెల్ కూడా ఆడానండి. అండ్ దెన్ ఎందుకు అంత స్ట్రగుల్ అనేది వస్తుంది అని ఆలోచించుకుంటే, మనం ఇంటర్మీడియట్ చేస్తాం కదా, దాని తర్వాత ఎంసెట్ రాస్తాం. రాసిన తర్వాత ఏంటి, మనకి డిఫరెంట్ కాలేజ్ వచ్చింది. మాకైతే ఒక మంచి కాలేజ్ వచ్చిందండి, దట్ ఈస్ ఇన్ చూరంపాలెం. ఐ థింక్ యూ ఆల్ నో దట్. నేనేం చేశానంటే అప్పట్లో హాస్టల్ ఫీజు ఎక్కువ, నాకు ఏంటంటే బయట హాస్టల్స్ తీసుకుని ఉండొచ్చు అనే ఐడియా ఏం లేదు. నేను ఫస్ట్ టైం లైక్ ఊరు దాటి వెళ్ళడం. అప్పుడు ఏంటి అంటే నేను ఇంకెందుకులే అంత మనీ పెట్టడం హాస్టల్కి అని చెప్పేసి నేను చాలా లైక్ గవర్నమెంట్ ఇచ్చే ఫీజుతో రన్ అయ్యే కాలేజెస్ అయితే జాయిన్ అయిపోయాను సెకండ్ కౌన్సిలింగ్లో. అప్పుడే నాకు అర్థమైంది ఏంటి అంటే మనీ గురించి ఆలోచించాను, నా గురించి నేను ఆలోచించుకోలేదు. ఏంటి అంటే అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఏం తెలుసుకోలేదు. జస్ట్ ఫీజు ఉండదు అనే ఒక్క మాటకి నేను జాయిన్ అయిపోయాను. అసలు అలా ఎలా చేశానో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఫీజు ఉండకపోయినా సరే కానీ అసలు ఏంటి అంటే తెలుసుకోవాలి కదా మీరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీటెక్ స్టార్ట్ చేస్తారండి, స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా కనుక్కుని ఏదైనా కాలేజ్ బాగుంది అని అనుకుంటే జాయిన్. అది ఎలా ఎలా తెలుసుకుంటారు మీరు? లైక్ ఎవరో చెప్పారు ఇది నిజమేనని తెలుసుకుంటారా, లేకపోతే హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి ప్యాకేజ్ వేస్తారు కదా, అది చూసి వెళ్ళిపోతారా? అలా కాదు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక బీటెక్ స్టార్ట్ అవ్వాలి లేకపోతే బీటెక్లో ఉన్నాము పాస్ అవుట్ అవ్వలేదు అనుకుంటే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకండి. నేను మనం కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? లైక్ ఒక బ్రాండ్ నేమ్ చూస్తాం, ఓకే దీనికి బ్రాండ్ ఉంది, దీనికి చాలా పేరు ఉందని చెప్పేసి చాలా ఈజీగా అందరు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కాలేజ్. అసలు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం తెలుసు, వాళ్ళు ఫేక్ ప్లేస్మెంట్ చేశారు నిజం ప్లేస్మెంట్ చేశారో మనకు తెలియదు కదా. లైక్ వాళ్ళ యూస్ కోసం వాళ్ళైతే చేస్తారు. అప్పుడు మీరేం చేయాలి, తెలుసుకోవాలి ఏది కరెక్ట్ రాంగ్, ఇది నిజమైనా కాదా. మనం చదువుకున్నాం కదా, అందరూ చెప్పేది నిజమా కాదని తెలుసుకోగల అదైతే ఉంది కదా. దెన్ లైక్ మా ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయ్యారు, మా ఫ్రెండ్ అక్కడ జాయిన్ అయ్యింది అని చెప్పేసి ఈజీగా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే కాలేజ్లో ఒకే బ్రాంచ్లో చేరి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఒక్కటి అడుగుతున్నానండి, సిచ్యువేషన్ నీ సిచ్యువేషన్ ఒకటేనా? నీ ఫ్రెండ్ లెర్నింగ్ కెపాసిటీ నీ లెర్నింగ్ కెపాసిటీ ఒకటేనా? మరి ఎలా చేస్తారు సేమ్ కాలేజ్ సెలెక్ట్? ఫ్రెండ్స్ ఓకే, కానీ మీ లైఫ్ అనే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఫ్రెండ్సేనా మొత్తం? కాదు కదా. మీ గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. మిమ్మల్ని అంత కష్టపడి చదివిస్తున్న మీ ఫ్యామిలీ గురించి కూడా అయితే ఆలోచించండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఈజీగా నమ్మేస్తారు, ఓకే ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది కదా ఈ కాలేజ్ చాలా గ్రేట్. ఇప్పుడు అంత హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కరికి వచ్చిందంటే వాళ్ళకి స్కిల్డ్ అయి ఉంటారండి. అందరూ అలా ఉండాలని లేదు కదా. కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు. ఆ ఒక్కరికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసిందని చెప్పేసి కాలేజ్ గ్రేట్ అంటే ఎలా అయింది? అవ్వదు కదా. చూస్ చేసేటప్పుడు కూడా ఆ ఒక్కటి చూడకుండా అసలు మనకి ఏంటి, ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఈ సీనియర్స్ని కనుక్కోండి. ఇవన్నీ కూడా కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు,
దెన్ లేటర్ మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఫ్యాకల్టీ బిహేవియర్ ఎలా ఉండిద్ది. మీ సీనియర్స్ ఉంటారు కదా, లైక్ మనం కాలేజ్ విజిట్ చేసినప్పుడు ఆ సీనియర్స్ కానీ ఎవరైనా నెంబర్ తీసుకుని మళ్ళీ కనుక్కోండి, లైక్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది. లైక్ మళ్ళీ మెయిన్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని మనకి మన ఫోర్త్ ఇయర్లోనే కాదు, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఎక్కడైనా కూడా ఒక దాన్ని మన లైఫ్ కోసం చూస్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా తగ్గకండి. మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి, అది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ ఇది మీ మెయిన్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీ సీనియర్స్ని మాట్లాడండి. సీనియర్స్ ఎవరితో పడితే వాళ్ళతో అలా కాకుండా కొంచెం డిసిప్లిన్గా ఉన్న క్యాండిడేట్స్ని తీసుకొని అసలు ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టూడెంట్ మీన్స్ టీచర్స్ ఎడ్యుకేషన్ చెప్పే విధానం కానీ, లైక్ ప్లేస్మెంట్స్ కానీ, ఏదైనా అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. అలా తెలుసుకుని అప్పుడుంటే అప్పుడు జాయిన్ అవ్వండి తప్ప ఏదో సిచ్యువేషన్ బేస్డ్ అయిందని చెప్పేసి ఒక సిచ్యువేషన్ ఒక ఎమోషన్ బేస్డ్ తీసుకునే రిజల్ట్స్ అనేవి అస్సలు బాగోవండి. నేను చెప్తున్నా కదా, చాలా ఫేస్ చేసి చెప్తున్నాను. ఒక సిచ్యువేషన్ మీద ఒక ఎమోషన్ మీద బేస్ చేసుకుని మీరైతే లైక్ ఒక డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకోకండి. ఇలాంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి అంటే ఇది చూసారు కదా, ఇలా అయితే నేను చెప్పాను కదా, లైక్ ఏంటి అంటే మీరైతే అలా ఆలోచించకండి. చూసారు కదా, చెప్పినవన్నీ అమ్మాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.